హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే దానికోసం ప్రతిదీ పార్ట్ 1. ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగింది. అతనే మాకు స్వయంగా చెప్పాడు. ఈ స్టోరీ వింటే అసలు ఇలాంటి భార్యాభర్తలు మన మధ్యన ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని. అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. జయని ఒప్పించడానికి నాకు 2 నెలలు పట్టింది. ప్రమోషన్ కోసం జయని డైలీ బతిమిలాడాను. ఒక్క నైటే అని ఒప్పుకుంది. సాయంత్రం 7 గంటలకొచ్చాడు. నవ్వుతూ రిసీవ్ చేసుకుంది. తెల్ల చీరలో అందంగా ఉంది. ఆకలిగా చూశాడు. కబుర్లు చెప్తూ డిన్నర్ వడ్డించింది. తిన్నాక డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాము. స్లీవ్లెస్ నైటీలోకి మారి వచ్చి కూర్చుంది. దేవకన్యలా ఉంది. నువ్వు చాలా లక్కీ కిషోర్ అన్నాడు బాస్. నవ్వాను. నిద్ర వస్తుందండి అంటూ లేచి నిలబడి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని వయ్యారంగా బెడ్రూంలోకి వెళ్ళింది జయ. నేను లేచి లోపలికి వెళ్ళి పువ్వుల లుంగి తెచ్చి బాస్కిచ్చి మార్చుకోండి సార్ అన్నాను. డ్రాయింగ్ రూమ్లోనే మార్చుకున్నాడు. బనియన్ లుంగిలో అందంగా ఉన్నాడు. ఫ్రీగా ఎంజాయ్ చేయండి సార్, తను కోఆపరేట్ చేస్తుంది అన్నాను మెల్లిగా. నేనిక్కడే ఉంటాను, అవసరం ఉంటే పిలవండి అన్నాను. స్మైల్ చేసి లోపలికి వెళ్ళాడు. బెడ్రూమ్ డోర్ లోపల బోల్ట్ వేశాడు. నాకు గుండె బరువుగా అనిపించింది. కానీ తప్పదు. ప్రమోషన్ వస్తే లైఫ్ బాగుంటుంది, జయ బాగుంటుంది. స్కిన్ స్మూత్గా ఉండటం వలన మగాళ్ళకి అందంగా కనిపిస్తుంది. బాస్ తక్కువగా మాట్లాడతాడు. చూపులు పదునుగా ఉంటాయి. అతనికి ఇతరుల పెళ్ళాల పిచ్చి ఉందని గోపాలరావు నాకు చెప్పాడు. అతను కూడా ఇలానే ప్రమోషన్ తెచ్చుకున్నాడు. మొదట్లో నిర్ణయించుకోలేకపోయాను. రోజు జయని బతిమిలాడేవాణ్ణి. చివరికి ఒప్పుకుంది. బాస్కి మెల్లిగా చెప్పాను డిన్నర్కి ఇంటికి రమ్మని. వెంటనే అర్థం చేసుకున్నాడు. లోపల నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి. చూడటానికి ఛాన్స్ లేదు. నా ఒళ్ళు వేడెక్కుతుంది. లోపల నుండి మాటలు స్వీట్గా వినపడుతున్నాయి. 15 నిమిషాలకి నిశ్శబ్దము. అర్ధరాత్రి 2ంటికి బయటికి వచ్చింది. ఫ్రిడ్జ్లో నీళ్ల కోసం. నైటీలో ఉంది. జయ లోపలికి వెళ్ళినాక నాకు నిద్ర పట్టింది. సోఫాలో పడుకున్నాను. మార్నింగ్ 5:30కి బయటికి వచ్చింది. ఇంకో అరగంటలో వెళ్ళిపోతారట అంది మెల్లిగా. ముద్దులు పెట్టుకున్నాను. విడిపించుకొని మళ్ళీ లోపలికి వెళ్ళింది. అరగంట తర్వాత నవ్వుకుంటూ ఇద్దరు బయటికి వచ్చారు. నువ్వు చాలా లక్కీ కిషోర్ అన్నాడు జయవంక చూస్తూ. నేను స్మైల్ చేశాను. వెళ్లే ముందు జయని దగ్గరికి తీసుకున్నాడు. నా ముందే జయ తలని 2 చేతులతో పట్టుకొని నుదుటపై ముద్దు పెట్టుకున్నాడు. బాయ్ చెప్పి వెళ్ళాడు. బాస్ని గేట్ వరకు సాగనంపి లోపలికి వచ్చాను. జయ బెడ్రూమ్లో పడుకొని ఉంది. మెయిన్ డోర్ బోల్ట్ వేసి మెల్లిగా వచ్చి తన పక్కనే పడుకున్నాను. తను నైటీలో ఉంది. దగ్గరికి జరిగి ప్రేమగా చేతుల్లోకి తీసుకొని అలసటగా ఉందా అని లాలనగా అడిగాను. అని మత్తుగా మూలిగింది. నుదుటి మీద ముద్దు పెట్టుకొని థ్యాంక్స్ రా అన్నాను. నన్ను లతాలాగా పెనవేసుకొని ముద్దు పెట్టుకుంది. తర్వాత వారం ప్రమోషన్ వచ్చేసింది. జీతం బాగా పెరిగింది. కార్ లోన్కి అప్లై చేశాను. పట్టు చీర కొన్నాను. 1 నెల అయ్యాక ఒకరోజు రాత్రి జయ నా చెవిలో ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది. మధ్యాహ్నం ఆయన వచ్చారు అంది. నేను స్టన్ అయ్యాను. 3 గంటలున్నారు అంది కూల్గా. నేను మొదట్లో ఒప్పుకోలేదు. చాలా దీనంగా బతిమిలాడి లాస్ట్ టైం అన్నాడు అంది మెల్లిగా. ఆ సంఘటన తర్వాత నాకు 2 విషయాలు స్పష్టమయ్యాయి. మొదటిది, జయకి అతనంటే మక్కువ అని. రెండోది, నాకు అతను మళ్ళీ మళ్ళీ రావటము ఉద్రేకాన్నిస్తుందని. ఈ 2 విషయాలు నాకే కాదు జయకి కూడా క్లియర్ అయ్యాయి. బాస్ కూడా లిమిట్స్లోనే ఉంటున్నాడు. నెలకి 2-3 టైమ్స్ మధ్యాహ్నాలు మాత్రమే వస్తున్నాడు. జయ సుఖపడుతుంది. కొంచెం ఒళ్ళు చేసి బొద్దుగా తయారయ్యి ఇంకా అందంగా ఉంది ఇప్పుడు. బాస్ నెలకొక కాస్ట్లీ శారీ గిఫ్ట్ ఇస్తున్నాడు.
లాస్ట్ 6 మంత్స్లో ఒక 20 శారీస్ జయకిచ్చాడు. ఇలా ఉండగా 2 వారాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఒకరోజు ఆఫ్టర్నూన్ నేను ఇంట్లో ఉన్నాను. 2ంటికి కాలింగ్ బెల్ మోగింది. జయ డోర్ తెరిస్తే ఆయన నన్ను చూసి కంగారు పడి మళ్ళీ వస్తాను అని వెళ్ళబోయాడు. జయ కూడా కంగారు పడింది. పర్వాలేదు రండి అన్నాను. మొహమాట పడ్డాడు. కూర్చోండి అని సోఫా చూపించాను. ఇబ్బందిగా కూర్చున్నాడు. టక్ చేసుకొని షేప్ చేసుకొని నీట్గా ఉన్నాడు. కోరికతో వచ్చాడనిపిస్తుంది. చేతిలో ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఉంది. చీర అనుకుంటాను. జయ కిచెన్లోకి వెళ్ళింది. లేచి నేను కూడా కిచెన్లోకి వెళ్ళాను. జయని ముద్దు పెట్టుకున్నాను. టీ ఇస్తాను, ఆయన్ని పంపించేయండి అంది జయ కంగారుగా. ఉండనివ్వు, ఎంత ఆశగా వచ్చాడు, పంపించేస్తే ఉసూరుమంటాడు అన్నాను. మీరుండగా వద్దండి, నాకు అనీజీగా ఉంటుంది అంది మెల్లిగా. ఒక్కసారి తర్వాత పంపించేయి, నేను డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తుంటాను అన్నాను. జయ మాట్లాడలేదు. మా ఇద్దరికి టీ ఇచ్చింది డ్రాయింగ్ రూమ్లో. అతను జయని ఆకలిగా చూశాడు. జయ బెడ్రూమ్లోకి వెళ్ళింది కామ్గా. నేను అతనికి పువ్వుల లుంగి తెచ్చి ఇచ్చాను. థ్యాంక్స్ అని చెప్పి నా ముందే డ్రాయింగ్ రూమ్లోనే మార్చుకున్నాడు. షర్టు ప్యాంటు తీసి నా చేతికిచ్చాడు. శారీ ప్యాకెట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. బెడ్రూమ్ లోపల బోల్ట్ వేసుకున్నాడు. నేను సోఫాలో కూలబడ్డాను. 10 నిమిషాలు నిశ్శబ్దము. తర్వాత జయ నవ్వులు. తర్వాత టోటల్ సైలెన్స్. 1 గంట తర్వాత జయ బయటికి వచ్చింది. వెంటనే వెనక నుంచి కౌగిలించుకొని భుజం పైన ముద్దు పెట్టుకొని ఏమంటున్నాడు అన్నాను. ఇంకాసేపు ఉండి వెళ్తానంటున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే అంది చిరునవ్వు నవ్వుతూ. బయట తీగ మీద ఉతికారేసిన తెల్ల నైటి తీసుకొని లోపలికి వెళ్తూ ఏం చెప్పను అంది స్వీట్గా. నీ ఇష్టం బంగారం, కానీ ఈవినింగ్ అయితే ఎవరైనా వస్తారు అన్నాను. లోపలికి వెళ్ళింది. ఇంకా చీరలోనే ఉంది. ఇప్పుడు నైటీలోకి మారుతుందేమో. 5 o'clockకి బయటికి నవ్వుకుంటూ వచ్చారు. జయ నైటీలో ఉంది. థ్యాంక్స్ కిషోర్ అన్నాడు. జయని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి వెళ్ళాడు. బాస్ని గేటు వరకు సాగరంపి లోపలికి వచ్చి మెయిన్ డోర్ బోల్ట్ వేశాను. జయ బెడ్రూమ్లో డబుల్ కాట్ మీద పడుకొని ఉంది. నేను పక్కనే పడుకున్నాను. నీరసంగా ఉందా అని అడిగాను ప్రేమగా. లేదు, త్వరగా రండి, మళ్ళీ పని మనిషి వస్తుంది అంది. బాస్ చాలాసార్లు నేను ఇంట్లో ఉన్నప్పుడే వచ్చేవాడు. నేను వాళ్ళిద్దరికీ టోటల్ ప్రైవసీ ఇచ్చేవాణ్ణి. జయ నన్నెప్పుడూ చులకనగా కానీ నీచంగా కానీ చూడలేదు. పైపెచ్చు నన్నెక్కువ ప్రేమగా చూసుకుంటుంది. ఎంతమంది భార్యలకి నా అంత అదృష్టం కలుగుతుందండి అంటుంది తృప్తిగా. ఇంకో 2 సంవత్సరాలు పిల్లలొద్దు అనుకున్నాము. జయలో ప్రత్యేకత ఏంటంటే లోపల జరిగిన ఈవెంట్స్ పూసగుచ్చినట్లు నాకు చెప్తుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.